క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారు కదా. ఈనాటి మన అంశము మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక పక్షవాయువు గల ఒకనిని యేసుక్రీస్తు ప్రభువారు ఇంట నుండగా అక్కడికి తీసుకుని వచ్చినట్లుగా నలుగురి చేత మోయబడి ఆయన ఇంటికి తీసుకుని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. కానీ ఆయన కపెర్నహూము అనేటటువంటి తన ఇంటిలో ఉన్నప్పుడు నలుగురు ఆయన ఆ ఇంట ఉన్నాడని చెప్పి ఒక నలుగురు కలిసి మరి ఆ ఇంట వాకిటనైనను స్థలము లేక ఇంట్లోకి వెళ్ళటానికి స్థలము లేకపోయి ఉన్నప్పుడు నలుగురు ఆ యొక్క పరుపుతో సహా మంచముతో సహా ఈ పక్షవాయువు గలవారిని ఎత్తుకొని వచ్చి మరి అక్కడ ఏమాత్రము స్థలము లేదు, లోపలికి వెళ్ళాలి కాబట్టి పైన ఉన్నటువంటి ఆ ఇంటి కప్పును విప్పి అక్కడ నుంచే నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారో అక్కడ దింపినట్లుగా మనము చూడగలం. కనుక ఆయన వారి విశ్వాసమును చూసి మరి తెచ్చినటువంటి వారి విశ్వాసమును చూశారు. అంతేగాని అక్కడ ఎవరికైతే అనారోగ్యముతో ఉన్నాడో అతని యొక్క విశ్వాసముని బట్టి కాక, ఎవరైనా తమకు స్వస్థత కలగాలని ప్రభువును కోరుకున్నా అదే విధముగా మరి ఎవరి చేతనైనా కూడా వారు నడిపింపబడినా కూడా దేవుడు వారిని మెచ్చుకుంటాడు అనే దానికి ఇక్కడ ఒక సాదృశ్యం కనబడుతుంది, ఒక ఉదాహరణ మనకు తెలియజెప్పబడుతుంది. కనుక వారి విశ్వాసమును చూచి ప్రభువు అంటూ ఉన్నాడు కదా, మరి వీరు తన ఇల్లు అనేటటువంటి మాటను కూడా మనం చూస్తాం. వీరు తన దగ్గరకు వచ్చినది ఆయన అక్కడ రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త వినటమే కాకుండా మరి అనేక అద్భుతాలు కూడా చేస్తూ ఉన్నప్పుడు అంతటితో సరిపుచ్చుకోకుండా తన ఇంటి కప్పునే విప్పివేశారు అని ఆయన కోపపడకుండా, లేకపోతే ఆయన మరి ఒకరి గృహంలో ఉండి ఉంటే వా ఇంటి యజమాని కూడా ఈ ప్రభువుని నేను ఇంట చేర్చుకున్నందుకు నాకు నష్టము కలిగినదని అతను తలంచక, ఇదిగో నా యొక్క ఇల్లు అనేకులకు సువార్త ప్రకటింపబడేటటువంటి ఒక మందిరముగా మార్చబడిపోయింది, అదేవిధంగా అనేకమైనటువంటి అద్భుతములు జరిగే విధముగా దేవుడు ఇక్కడ కార్యాలు జరిగిస్తున్నాడని ఆయన సంతోషించి ఉండవచ్చు. మనము ప్రభువును కోరుకున్నప్పుడు, ఆయన మన ఎడల ఏదైనా జరిగించాలని కోరుకున్నప్పుడు మనము కలిగినటువంటి నష్టాన్ని బట్టి బాధపడకుండా మరి పొందబోయేటటువంటి మేలులను తలంచి దేవుడు మనలను, మనకున్నటువంటి ఉపకరణాలను, మనకున్నటువంటి వాటిని వాడుకొనుచున్నాడని మనం దేవుణ్ణి స్తుతించాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ ఇంటి యజమానుడు కానీ లేకుంటే యేసయ్య తన ఇల్లే అయి ఉండవచ్చు. కనుక వారి విశ్వాసమును చూచి మరి అతనితో అంటూ ఉన్నాడు కదా, యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అతనితో చెప్పాడు. వారు తెచ్చిన ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క పక్షవాయువు గలవాడు స్వస్థత పొందాలని, బాగుపడాలని. అతడికి ఎంతో మంచి స్నేహితులు ఉన్నట్టున్నారు. ఆయన ఆ యొక్క బిడ్డను కుమారుడా అంటూ ఉన్నాడు. ఈ లోకము చూస్తూ ఉంది, ఇక్కడ చేసేటటువంటి మేలులు మంచి పనులను చూసి ఇతడు ఎంతో మంచివాడు అనుకుంటుంది. కానీ దేవుని యొక్క దృష్టిలో అవన్నీ కూడా మురికి గుడ్డలే. కానీ యేసు ప్రభువు క్షమించలేనటువంటి పాపి అంటూ ఎవరూ లేరు. కనుక ఆ పాపములను క్షమించేటటువంటి శక్తి ఒక్క దేవునికే ఉంది. ఆ యొక్క శక్తి కానీ ఆ యొక్క కృప కానీ దేవుని యొద్దనే మనము పొందగలం. కాబట్టి మొట్టమొదట మన పాపములు క్షమింపబడాలి. మన స్వస్థత పొందటము వలన దేవునికి మహిమ కాదు, కానీ దేవునికి మహిమ, దేవునికి ఎప్పుడు సంతృప్తి సంతోషము కలుగుతుందంటే నీవు రక్షణ పొందినప్పుడు, నీ పాపములు క్షమింపబడి నీవు దేవుని రాజ్యములోనికి, నిత్య నివాసములోనికి వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ దేవునితో ఉంటాననేటటువంటి ఆశ నీలో ఉన్నప్పుడు అందును బట్టి దేవుడు మరి ఆనందిస్తాడు. ఎందుకంటే ఈ స్వస్థతలు, మేలు అనేది ఈ లోకమునకే చెల్లుతాయి. ఈ లోకంలో ఉండగానే వాటి మేలును మనము అనుభవిస్తాం. కానీ పాపక్షమాపణ అనేది నిత్య రాజ్యములోనికి వెళ్ళేటటువంటి ఒక మార్గము. ఆ మార్గము ఈ యేసయ్య ఉన్నాడు. కనుక ఈయన దైవ కుమారుడై ఉండవచ్చు. అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది దేవుని చేత పంపబడిన వారు ఉన్నారు. వారిలో ఈయన కూడా అటువంటి వాడే, లేకపోతే వీరికంటే కూడా ఇంకొంచెం గొప్ప వ్యక్తి అని చెప్పే ప్రయత్నము చేస్తుంది ఈనాటి లోకము. ఈనాడు చదవేస్తే ఉన్నమతి పోయిందన్నట్లుగా
ఎంత చదువుకుంటే అంత విపరీత ధోరణులు మరి ప్రజల్లో వ్యాప్తి చెంది వారు ఏదో ఒక విషయాన్ని బట్టి తమకున్నటువంటి జ్ఞానమును బట్టి అతిశయించడానికి, తమకున్నటువంటి జ్ఞానమును ప్రకటించుకోవటానికి, శభాష్ అనిపించుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నము విఫలులైపోతూ ఉన్నారు దేవుని యొక్క శక్తి ముందర. వారు దేవునిలో ఏదో తప్పు చూపించాలనుకుంటున్నారు, కానీ ఆయన లోకరక్షకుడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన సశరీరునిగా ఈ లోకమునకు వచ్చాడనేది మనం నమ్మవలసినది. ఇది క్రైస్తవ సిద్ధాంతము, క్రైస్తవ బోధ, క్రైస్తవ విధానమై ఉన్నది. ఇది కాకుండా మరి ఒక బోధ ఎవరైనను దేవదూతలైనను సరే దిగివచ్చి బోధిస్తే దాన్ని పాటించొద్దని అపొస్తలుడైన పౌలు, యేసుక్రీస్తును వెంబడించినటువంటి పౌలు ఆయన కూడా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ బైబిల్ కాకుండా ఆయన దేవుడు కాదని, దేవుని కుమారుడని, దేవుని కంటే తక్కువ వాడని ఎవరైనా చెబితే దానికి కూడా మనము సమర్థించాం. మళ్ళీ బోధిస్తున్నాం, మళ్ళీ చెబుతున్నాం. ఎంతోమంది ఈరోజు బోధిస్తూ ఉన్నారు, వాక్యాన్ని మరి గట్టిగా పలుకుతున్నారు, చెబుతున్నారు. మనం విశ్వసించేటటువంటిది ఏ విధంగా ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా మనము అనుకరిస్తున్నాం, ఆయనను ఆలోచన చేస్తున్నాం, ఆయనను అనుసరిస్తున్నాం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవుడై ఉన్నాడు అని అంటేనే నీవు ఆయనను నమ్ము. ఏదో ఒక మంచి ప్రవక్త, మంచివాడు, ఎన్నో గొప్ప మేలులు చేశాడు, ఒక మానవునికి ఉండాల్సినటువంటి మంచి లక్షణాలన్నీ ఈయనకున్నాయి అని నీవు ఆయనను వెంబడిస్తే దాని వలన నీకు ఈ లోకంలో మేలు పొందుతావేమో, నిత్యరాజ్యంలోనికి మాత్రం నీవు పోవు. తప్పకుండా నిత్య నరకాగ్ని అనేది ఉంటూ ఉంది. లోకము దాన్ని అన్వేషిస్తుంది, దాన్ని వెతుకుతుంది, అక్కడికి వెళ్ళటానికి దారులేటని కనుగొనట ప్రయత్నం చేస్తుంది. అది వెతకాల్సిన ప్రయత్నము అవసరమే లేదు. ఏ విధంగానే అవన్నీ మార్గాలు వెళ్ళేవి పాతాళ లోకములోనికి. కానీ దేవుని యొద్దకు వెళ్ళాల్సినటువంటి మార్గమును మనం వెతకాలి. ఆ రక్షకుడు నీ యొద్దకు వచ్చినప్పుడు, ఆ యొక్క సువార్త నీకు ప్రకటింపబడినప్పుడు ఆయన యొక్క దైవత్వమును నీవు అంగీకరించాలి. ఈనాడు ప్రపంచ చరిత్రలో మనము గమనించినప్పుడు ఎవరిలోనైనను, ఏ వ్యక్తిలోనైనను, ఏ యొక్క చరిత్రలోనైనను ఇంతకంటే గొప్ప వ్యక్తి, దేవుడు అనబడిన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? గుండి దొరికింది కదా అని చెప్పి ఆ యొక్క కోటు కూడా నాదే అన్నట్టుగా అనేక మంది యొక్క ప్రవర్తన ఉంటూ ఉంది. దైవిక లక్షణాలు ఏదో ఒకటి వారిలో కనబడినప్పుడు వీరు దైవాంశ సంభూతులని చెప్పి అనుకుంటున్నారు. కానీ అసలు దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలను మనం గమనించినప్పుడు అనేకమైన విషయాలు ఒక్క యేసుక్రీస్తు ప్రభువులోనే అవునన్నట్టుగా అన్నీ కూడా సంపూర్తిగా నెరవేర్చబడ్డాయి. ఏదో ఒక విషయమును బట్టి కాదు. ఆయన కన్యకు పుట్టాడు, వర్జిన్, కానీ ఆ విధంగా అదొక విషయమే కాదు, ఇంకా అనేకమైనటువంటి ప్రవచనాలు ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారికి పూర్వము ఉన్నటువంటి భక్తులు, పూర్వము ఉన్నటువంటి ప్రవక్తలు, పూర్వము ఉన్నటువంటి పితరులు ఏవైతే తమ యొక్క జీవితంలో చేసి దేవుణ్ణి మెప్పించలేకపోయారో వాటిని వారు ప్రకటించినప్పుడు అవే ప్రవచనములై దేన్నైతే వారు చెయ్యలేకపోయారో, దావీదు దేవుని యొక్క హృదయానుసారైన, అబ్రహాము విశ్వాసులకు జనకుడైన, మోషే జనాంగమునంతటిని, ఇజ్రాయేలు జనాంగమునంతటిని నడిపించిన ఇంకా ఎంతోమంది రాజులు కానీ, ఎంతోమంది ప్రవక్తలు కానీ ఎన్నో గొప్ప కార్యాలు చేసినా కూడా ఏదో ఒక విషయంలో వారికి బలహీనత కలిగి ఉంటుంది. అది మాలో లేకుంటే బాగుండునే అని వారు అన్నప్పుడు అది ప్రవచనమైపోయింది. ఈ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్నాడు కాబట్టి వాటినన్నిటిని కూడా నెరవేర్చినటువంటి ఆయన చిన్న జీవితం 33.5 సంవత్సరాల కాలం ఆయన సేవా జీవితం మనం గమనిస్తే ఇంకా 3.5 కాల జీవితమే. అంతటిదో విషయాలను కూడా ఈ యొక్క మానవ మేధస్సు ఛేదించలేకపోతుంది, తెలుసుకోలేకపోతుంది, దానిలో ఉన్నటువంటి ఆంతర్యమును గ్రహించలేకపోతుంది. ఆయన ఒకవేళ 100 ఏండ్ల జీవితం ఈ లోకములో ఉండుంటే అసలు ఆయన అర్థం చేసుకునేవారమా? ఈనాడు ప్రపంచ చరిత్రలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి దశాబ్దాలలో కానీ, శతాబ్దంలో కానీ ఏ యొక్క సమయంలో కూడా ఆయనకున్నటువంటి ఆ భూలోకములో ఉన్నటువంటి ఆ చిన్న జీవితంను బట్టి ఆయనను ఆలోచన చేసుకోలేక, అర్థము చేసుకోలేక సతమతమైపోయి
ఎందుకు ఇవన్నీ గొడవ? ఆయన నేరుగా చెప్తున్నాడు, దైవ కుమారుడని, దేవుని కుమారుడనని, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యములను ఆయన చేసి ఉండగా, ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఉన్నటువంటి గుణాలు ఏంటంటే, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. ఎవరు కూడా ఆయన గురించి, ఎవరి గురించి కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. నీ గురించి కూడా ఎవరు ప్రత్యేకంగా దేవుని యొద్దకు వచ్చి ఇతడు ఈ విధమైనటువంటి వాడు, ఈమె ఈ విధమైనటువంటిది అని చెప్పనవసరము లేదు. కావున ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుకి నీ గురించి ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరము లేదు. ఆయన మనుషుని యొక్క హృదయాంతరంగమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన సర్వవ్యాప్తి చెందినటువంటి దేవుడు. దేవునికి ఉన్నటువంటి గుణగణాలు, గుణలక్షణాలు అన్నిటినీ కూడా పుణికిపుచ్చుకున్న దేవుడు. అన్ని కలిగినటువంటి దేవుడు. ప్రత్యేకించి కలిగినవి కావు, ఆది నుంచి ఆయనలో ఉన్నవే ఆయనలో ప్రస్ఫుటమవుతున్నాయి, బయలుపరచబడుతున్నాయి. కనుక అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు ఏమనుకుంటున్నారో, ఏమి సనుగుతున్నారో, ఏమి గొనుక్కుంటున్నారో ఎవరు ప్రత్యేకించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే తెలుసుకొని ఆయన అంటూ ఉన్నాడు కదా. వారు అనుకుంటూ ఉన్నారు శాస్త్రులు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. ఆయన అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని స్వస్థత కలిగించాలని ఆ స్నేహితులు తీసుకుని వస్తే, ఈయన పాపక్షమాపణ అంటూ ఉన్నాడు, పాపములను క్షమిస్తూ ఉన్నాడు. ఇది దేవదూషణ కదా. పాపములను క్షమించేటటువంటి వాడు ఎవరు? మరి యెషయా గ్రంథము 43:25 వచనంలో చూస్తే వారు చక్కగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు అక్కడ చెప్పుచున్నట్లుగా చూస్తున్నాం. అంతకుముందే ప్రవచనాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి ఒక్కడికే ఈ యొక్క అధికారం ఉంది కదా. మరి తను స్వస్థపరిస్తే పరచని, పాపములు ఏ విధంగా క్షమిస్తున్నాడు అంటే ఆ దేవుడు ఒక్కనికే కదా ఆ యొక్క లక్షణం ఉంది. అనగా ఇతడు దేవుని ఎడల తప్పు చేస్తున్నాడు, దేవునికి విరోధముగా కార్యం చేస్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడని వారు అంటున్నారు. దేవదూషణ చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపేటటువంటి సాంప్రదాయం ఆనాడు యూదులకు కలదు. కానీ ఇక్కడ జరిగిన విషయాన్ని మనం చూస్తే ఇవన్నీ ప్రభువు తెలుసుకొని అంటూ ఉన్నాడు కదా. అందుకు వారు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, వారు ఈలాంటి సంగతులు వారి హృదయాల్లో ఆలోచించుకొని అనుకుంటున్నారు కాబట్టి ఆయన వారితో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా అని వారితో అన్నాడు. వారు ఏమని జవాబిస్తారు? ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభువారి సేవా జీవితంలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, ఇటు మత బోధకులు వీళ్ళు అనేక మంది అనేక ప్రశ్నలు వేశారు. ప్రతి ప్రశ్నకు కూడా ప్రభువు వారికి జవాబిచ్చాడు. కానీ ఎప్పుడైనా ప్రభువు ఏదైనా ప్రశ్న వేస్తే జవాబు వీరి దగ్గర లేదు. అనగా ఈ లోకపు సంగతుల గురించి తర్కిస్తారు, వాటి గురించి వివరిస్తారు, వాటి గురించి ప్రశ్నలు వేస్తారు, జవాబులు ఇస్తారు. కానీ పరలోక జ్ఞానము యొక్క మర్మములు వీరు పరలోకము నుంచి దిగివచ్చిన వారికే తెలుసు, కానీ ఈ లోకములో ఉన్న వారికి ఎవరికి అవి తెలియదు. కనుక ఆ పరలోకపు సంగతులను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, స్వస్థపరచుట సులభమా, పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా అని. అంటే ఏది సులభం చెప్పండి? మనం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం, ఏది సులభం? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే రెండు కూడా కష్టమే. ఎందుకు అనంటే స్వస్థత కలగాలి అన్నా, అక్కడ పక్షవాయువు కలిగినటువంటి రోగి ఉన్నాడు, అతడుకు స్వస్థత చేకూర్చాలన్నా కూడా అది దేవుడే చేయగలడు. అదే విధముగా పాపములు క్షమించేటటువంటి అధికారము కూడా దేవునికే కలదు. సరే, యేసు ప్రభు అంటున్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. మరి అది దైవత్వాన్ని ఏ విధంగా నిరూపిస్తుంది? పాపములు క్షమింపబడ్డాయి అంటే అవి క్షమింపబడ్డాయో లేదో మరి ఏ విధంగా ప్రూఫ్ ఉంది? ఏ విధంగా మనం కనుగోగలం? కనుక వారికి ఆ ప్రూఫ్ కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఒకవేళ ఆ పాపములు క్షమింపబడకుండా ఉంటే యేసు ప్రభు అక్కడ స్వస్థత కూడా చేసి ఉండేవాడు కాడు. ఒకవేళ ఆయన స్వస్థత చేయగలుగుతున్నాడంటే అక్కడ క్షమింపబడ్డవని చెప్పినటువంటి పాపాలు కూడా ఆయన చేశాడు అని నమ్మాలి. అంటే దైవిక శక్తి రెండిటిలో కూడా ఆయన కనబరుస్తున్నాడనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వారికి ఏమి సమాధానం చెప్పలేకపోయి మరి నివ్వరపోయారు, ఆశ్చర్యపోయారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు,
ఆ పాపములు క్షమించేటటువంటి అధికారము మనుష్య కుమారునికి కలదని వారి నోటితో ఒప్పుకొనులాగున వారు చెప్పులాగున ఆయన ఏమని అంటూ ఉన్నాడంటే, నీ పరుపెత్తుకొని నువ్వు లేచి నడువు అని అతనితో అనగా ఆ పక్షవాయువు గలవాడు తన పరుపుని ఎత్తుకొని దాన్ని మోసుకొని వెళ్ళిపోయినట్లుగా ఆనందించినట్లుగా మనం చూడగలం. అంటే అక్కడ ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంగతి జరిగినది. అతడు లేవలేనటువంటి స్థితి, కదలేనటువంటి స్థితి, అతన్ని మోసుకొచ్చినటువంటి స్నేహితులే చూశారు, అక్కడ ఉన్నటువంటి జనులే చూశారు. ఆయన ముందర దింపబడ్డాడు. దింపబడ్డాక ఈయన నోటి మాట వెల్లడి అగుట తోడనే మరి ఆ యొక్క శక్తి అతనిలో ప్రవేశించి ఆ రోగిలో అతడు లేచి నిలబడి తాను ఏ పరుపు మీద మోయబడ్డాడో ఆ పరుపును తానే మోసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. అనగా ఈయనకు రెండిటి మీద కూడా అధికారము కలదు. పాపములు క్షమించడానికి, స్వస్థత కలిగించడానికి. ఇది దైవిక శక్తి. దేవునికి ఒక్కడికే ఈ శక్తి ఉన్నది. దేవునికి ఒక్కడికే ఆ అధికారము ఉంటూ ఉంది. కనుక ఇటువంటి సంగతులను మనం ఎప్పుడు కూడా ఎక్కడా చూడలేదని అక్కడ ఉన్నటువంటి జనులు, సామాన్యులు నమ్మారు. ఈరోజు జ్ఞానులన్నవారు, అధిక చదువు కలిగినటువంటి వారు, విద్య అనేకంగా కలిగిన వారు, గొప్ప గొప్ప స్థానములలో ఉన్నటువంటి వారు, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కానీ, రాజకీయాల్లో కానీ, మరి ఆ యొక్క పలుకుబడి ఉన్నటువంటి వారు కానీ నమ్మలేనటువంటి సత్యము, ఏ యొక్క అధికారము, ఏ యొక్క యోగ్యత లేదనుకున్నటువంటి సామాన్య జనులు మాత్రము వారికి కావలసినది మాత్రం దొరికిపోతుంది. అదే నిత్య రక్షణ, నిత్య జీవము, పరలోక ఆనందము. సామాన్యముగానే వారికి ఈ లోకములోనివన్నీ కూడా వారికి రాకపోయినా, చేకూర్చలేకపోయినా, వారికి కావాల్సినటువంటి ముఖ్య ఉద్దేశము, ముఖ్యమైనది వారు పొందుచున్నారు. కానీ ఈ లోకము దాన్ని గ్రహించలేకపోతుంది. వారు తమ యొక్క జ్ఞానములోనే పట్టుబడుచున్నారు, దానిలోంచి పైకి రాలేకపోతున్నారు. తమ యొక్క జ్ఞానములోనే వెర్రివారిలుగా వారిని వారే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈనాడు చెప్పినది రేపు వారే ఖండిస్తారు. ఈనాడు చెప్పినది నిజమని రేపటి దినాన ఇది రాంగ్ అని చెప్పేటటువంటి వ్యక్తులు కూడా వీరే అయి ఉన్నారు. కానీ దైవిక జ్ఞానము ఎప్పుడు కూడా మారదు. ఒకే సూత్రం. యేసుక్రీస్తు ప్రభువు నిన్న, నేడు, రేపు యుగయుగములో ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. ఆయన ఆది యందు ఏ విధంగా ఉన్నాడో, సృజింపబడక ముందు అనగా పుట్టక మునుకు ఏ విధంగా ఉన్నాడో, పుట్టినప్పుడు ఈ లోకములోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిగా, తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువుగా ఈ లోకమునకు వచ్చినప్పుడు కూడా ఆయన అదే శక్తి సంపన్నుడై ఉన్నాడు. ఆయన ఆమ్నిపోటెంట్, ఆమ్నిసైన్స్, ఆమ్నిప్రెసెన్స్ గాడ్ అయి ఉన్నాడు. ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. ఆయనలో దైవత్వము సంపూర్ణముగా ఆయనలో నివసిస్తూ ఉంది. కొన్ని ఉదాహరణలను మనం గమనించినప్పుడు, ఆయన దైవత్వంని పోలి చూసుకున్నప్పుడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోనిమని రోమా 10:9 మనకు కనబడుతూ ఉంది. అప్పుడు ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని అనుకుంటేనే కానీ ఆయన నీ దేవుడు కాలేడు. నీవు ఆ విధంగా నమ్మితేనే ఆయన మృత్యుంజయుడని, ఆయనే దేవుడని నువ్వు నమ్మితేనే ఆయన వెంబడించు. లేకుంటే నీవు నమ్మటానికి వేరొక మార్గంలోనికి పోవడానికి కోట్ల మంది ఉంటూ ఉన్నారు. కానీ ఈ మార్గంలో నీ నోటితో ఒప్పుకొని నీ విశ్వసించి ఆయనే దేవుడు అని నమ్ముకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువే ప్రభువు అని నమ్ముకున్నప్పుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనుకున్నప్పుడు, మిగతా వారందరూ కూడా మానవ మాత్రులే అనుకున్నప్పుడు, అది మానవ శక్తులే అనుకున్నప్పుడు నీవు రక్షణ పొందుతావు. ఆ దైవిక శక్తిని కేవలము నీవు యేసుక్రీస్తు ప్రభువులోనే కనుగొనగలవు. కనుక ఆ యోగ్యత మనకు లేదు. ఆయన ఉచితముగా ఇస్తున్నాడు కృపను, ఉచితముగా ఇస్తున్నాడు రక్షణను. అది పొందుకోలేక వెర్రి జ్ఞానము చేత నీవెందుకు వెర్రి తలలు వేస్తున్నావు? అదేవిధముగా ఆయన ఈ లోకములో ఒక కన్యకు పుడతాడనే విషయం కూడా ప్రవచనాల్లో ఉంటూ ఉంది. కాబట్టి ఆయన కన్యకు మరియకు పుట్టినట్లుగా కూడా మనము చూడగలం. అనగా దేవుడు మనకు తోడని అనేటటువంటి మాట, ఇమ్మానుయేలు అనే దేవుడు మన తోడు, అంటే నరులతో కూడా మనుష్యులతో కూడా జీవిస్తాడని అక్కడ చెప్పబడుతుంది. ఆయన దైవికంగా ఆత్మరూపంగా రావాల్సిన పని లేదు. ఆయన రావాలనుకుంటే సశరీరుడుగా కూడా రాగలడు. మన వంటి జీవితము గడపగలడు, మన శరీరాన్ని దాల్చగలడు, పవిత్రునిగా కూడా రాగలడు
అనే విషయం మనం అక్కడ చూడవచ్చు. ఇంకా మనము గమనించినప్పుడు ఆయనకు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మరి దేవునికి ఉండాల్సినటువంటి నిత్య శక్తి సంపన్నము అవన్నీ కూడా మనకు అక్కడ కనబడుతున్నాయి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. ఆయన తప్పకుండా ఈ లోకములో జన్మిస్తాడు. ఆయనకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా యెషయా గ్రంథములు 9వ అధ్యాయం 6వ వచనంలో ఆనాడు ఆ భక్తుడు ఆనాడే ప్రవచించాడు. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరినవి. కనుక ఇంకా మనము గమనించినప్పుడు ఆయన యొక్క జన్మస్థలము గురించి కూడా ఆనాటి ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. ఇన్ని విధాలైనటువంటి ప్రవచనాలు ఒక్క యేసుక్రీస్తు ఆ చిన్న జీవితంలోనూ నెరవేర్చబడుతుంటే ఏదో ఒక విషయం ఎవరికో జీవితంలో జరిగిందని చెప్పి అతన్ని దేవుడని నీవు అనుకుంటావా? దాన్ని బట్టి అతనికి దైవత్వంని ఆపాదిస్తావా? ఇన్ని విషయాలు ఏ ఒక్కరి జీవితంలో నెరవేరినేవో, ఏవైతే చెప్పబడుతున్నవో బోధించబడుతున్నవో ఆ సూక్ష్మ జ్ఞానమును నీవు గ్రహించి అవన్నీ ఎవరిలో నెరవేరబడినావో గ్రహించి ఆయనే దేవుడని నీ నోటితో ఒప్పుకో, నీవు కూడా రక్షణను పొందుతావు. కనుక మీకా 5:2లో చూస్తే, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములోను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అనేటటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. ఆయన యొక్క పుట్టుక గురించి కూడా ఎన్నిక లేనటువంటి గ్రామమైనటువంటి బెత్లెహేములో ఆయన పుడతాడనే విషయము కూడా అక్కడ చెప్పబడ్డది. కన్యకు పుడతాడని, అదే విధముగా ఆయన పుట్టేటువంటి ప్రదేశము గురించి కూడా ముందుగానే చెప్పబడ్డది. దేవుడు ఏ విధంగా అయితే కూడా మోషేకు తనను గురించి తాను పరిచయం చేసుకునడానికి ఏ పేరు లేక నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని నిర్గమకాండం 3:14లో చెప్పాడు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో అక్కడ ఉన్న యూదులతో కూడా అదే మాట చెబుతూ ఉన్నాడు. నేను అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నవాడను అంటూ ఉన్నాడు ఆయన. కనుక దేవునితో సమానత్వము కలిగినటువంటి దేవుడు. కొంచెం తక్కువ, కొద్ది స్టాండర్డ్ తక్కువ ఉంది, అది చెప్తే ఒప్పుకుంటుంది లోకం. కాదు కాదు కాదు, అది చెబితే నరకానికి పోతావు. కానీ ఈ యొక్క మాట ఆ త్రియేక దేవుడు ఒకటే సత్యాన్ని నువ్వు గ్రహించు, బుద్ధిపూర్వకముగా నీవు జ్ఞాపకం చేసుకో, ఆలోచన చేసుకో, నమ్ము, విశ్వసించు. నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే ఒక్క చిన్న విషయం నీకు ఎందుకు ఆటంకంగా ఉంది? ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి. అదే విధముగా ఆయన పాపములను క్షమిస్తాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. అది దేవునికే ఉండాల్సినటువంటి గుణము, లక్షణము. ఆయన తండ్రితోనూ కుమారుని పరిశుద్ధాత్మతోనూ తాను సమానుడనే విషయాన్ని ఆయన మరి ఆ యొక్క గ్రేట్ కమాండ్మెంట్ విషయంలో కూడా మనం చూస్తాం. ద గ్రేట్ కమిషన్లో కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజమం ఇమ్మని చెప్పేటటువంటి సంగతిని కూడా మనం అక్కడ చూస్తాం. అదే విధముగా మరి వారిని అనుసరించినటువంటి అపోస్తలులు కూడా 2 కొరింథీయులు 13:14లో చూస్తే, తండ్రి యొక్క పేర, కుమారుని యొక్క పేర, పరిశుద్ధాత్మని యొక్క పేరట వారిని దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా కూడా మనం చూడగలం. కనుక అదేవిధంగా ఇంకా మనం గమనించినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆయన ఆమ్నిపోటెంట్, ఆమ్ని సైన్స్, ఆమ్ని ప్రజెన్స్ గాడ్ అని మనం అనుకున్నాం. అవన్నీ కూడా ఆయనలో నెరవేరినట్లుగా ఎవరు ఆయనకు చెప్పాల్సిన విధముగా లేకుండా కూడా మనం చూడగలం. ఆయనలో సృష్టిని సృష్టించేటప్పుడు ఉన్నటువంటి సృజనాత్మకత ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా కనబరిచాడు. మరి 5,000 మందికి 4,000 మందికి కొద్ది ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు, ఆ అద్భుతాన్ని చేసినప్పుడు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆయన తన యొక్క శక్తి ఏమిటో ఆయన నిరూపించినటువంటి దేవుడు. ప్రకృతి శక్తుల మీద కూడా తనకు అధికారం ఉందని చెప్పి మరి నీళ్ల మీద నడిచాడు, గాలిని గద్దించాడు, సముద్రపు పొంగులను కూడా మరి ఆయన గద్దించినప్పుడు ఆయన మాటకు అవి లోబడినట్లుగా సమస్త సృష్టి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నట్లుగా కూడా మనకు అక్కడ కనబడుతుంది. ఇది దేవునికి ఉన్నటువంటి లక్షణం. ఈ పనులు ఎవరు నువ్వు నమ్మినటువంటి వారు చేశారు. అదే విధముగా ఒక గుడ్డివాడు చూపు పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి మొక్కినప్పుడు
అది అంగీకరించినట్లుగా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అదే సాతాను ఆయనను శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నాకు మొక్కన్నప్పుడు నీ దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదని ఖండించినట్లుగా ఇక్కడ ఈ గ్రుడ్డివాణి యొక్క మరి ఏ విధంగా అయితే అతడు మొక్కాడో ఆయన అంగీకరించినట్లుగా, అంటే తన దైవత్వాన్ని నిరూపించుకొనుచున్నట్లుగా కూడా మనం చూడగలం. అదే విధముగా తోమా కూడా అంటున్నాడు, నా ప్రభువా నా దేవా అన్నప్పుడు ప్రభువు దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నప్పుడు ఆయన దాన్ని కూడా అంగీకరించినట్లుగా, ఒకవేళ తోమా ఎక్కువగా చెప్పినా తక్కువగా చెప్పినా ఆయన సరిదిద్దేవాడే, కానీ దాన్ని ఆయన అంగీకరించినట్లుగా కూడా మనము చూడగలం. అన్నిటికైనా ప్రాముఖ్యమైనది ఆయన పునరుద్ధానుడయ్యాడనే సంగతి. దేవునికి ఆ మరణము మీద అధికారం ఉంది. దేవుడే ఆయనను లేపాడనేటటువంటి సంగతిని రోమా 6:4లో కూడా మనం చూస్తే క్రీస్తు దైవత్వాన్ని అక్కడ మనము తప్పకుండా చూడగలం. కనుక వీటినన్నిటిని బట్టి మనం చూసినప్పుడు ఏ విషయాలను బట్టి ఎన్నో విషయాలు, అనేకమైనటువంటి ప్రవచనాలు ఆ చిన్న జీవితమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరినాయి. నీవు నమ్మేటటువంటి వ్యక్తి 100 సంవత్సరాలు బతికినా 1000 సంవత్సరాలు జీవించినా ఎన్ని ప్రవచనాలు అతని జీవితంలో నెరవేరుతాయి? ఏ విధంగా అతడు మరి పవిత్రుడుగా ఉన్నాడా? ఏ విధమైనటువంటి జీవితాన్ని గడిపారో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు అటువంటి జ్ఞానమును మీ అందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు రాజా. కనికరము కలిగిన దేవా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, యేసయ్య మీ దైవత్వాన్ని గురించినటువంటి ప్రభానైనా మరి సందేహాలను ప్రభా మాకు మరి తొలగించినందుకు వందనాలు. నీవే నిజమైన లోకరక్షకుడవని, నీవే నిజమైనటువంటి దేవుడవని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని ప్రభా, నిత్య నివాస స్థానములో ఎల్లప్పుడూ జీవించేటటువంటి వాడవు నీవే అని, సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తవును, సమస్త సృష్టిలోని సృష్టినంతటిని కూడా రక్షించేటటువంటి వాడవును నీవేనని గుర్తెరిగి ప్రభా, మేము మీ యొద్దకు వచ్చేవారముగా ప్రభా, ఏవైతే శక్తుల ప్రభా ఆటంకము కలిగిస్తున్నాయో ప్రభా, ప్రియ బిడ్డలను ప్రభా జ్ఞాపకము చేసుకుని ప్రభా, ఆ అంధకార శక్తుల నుంచి ప్రభా వారికి విడుదల కలుగజేసి ప్రభా, వారు నిజమైనటువంటి వెలుగు యొద్దకు ప్రభా, మీ యొద్దకు వచ్చి ప్రభా నిత్యరాజ్యములో వారిని వారసులుగా చేసుకోమని ప్రభా, ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రభా స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని ప్రభా, అతన్ని ప్రభా, అతని తల్లిదండ్రులను మరి తమ్ముళ్లను వారి కుటుంబాలను కూడా దీవించుము, ఆశీర్వదించుము. ఆ బిడ్డ ప్రజాసేవలో ఉండగా ఇంకా బహుబలముగా ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డకు కావాల్సినటువంటి సహాయం దయచేసి ప్రభా, ఇటువంటి సేవకుడు, ఇటువంటి నాయకుడు మాకుండుట ధన్యకరమని ప్రభా, ఆ ప్రజలందరూ కూడా ఆనందించలాగిన సహాయం అనుగ్రహించమని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని యొక్క జీవితంలో మీ గురించినటువంటి మర్మము, మీ గురించినటువంటి జ్ఞానము కలిగి ప్రతి మేలును అనుభవించడానికి సహాయం అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.